తాను టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడడానికి కారకులు అయిన తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహాలకు రుణపడి వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్న తోపాజీ అనంతకృష్ణ అన్నారు. తమలో ఒకరైన అనంతకృష్ణ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్న సందర్భంగా పట్టణ వైశ్య సంఘం బాధ్యులు సభ్యులు తీసుకున్న సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సన్మానానికి ముందు వక్తలు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడుతూ జగ్గారెడ్డితో తనకు గల సుదీర్ఘ స్నేహంతో ఎన్నో పదవులు పొందిన ఆనాటి నుండి నేటి వరకు ₹1 అవినీతి గాని దుర్వినియోగం కానీ లేకుండా తాము నమ్మకంగా వ్యవహరించుకున్నామని తెలుపుతూ తన ఈ ప్రయాణంలో ప్రోత్సహించిన సహకరించిన కులస్తులకే కాక అందరికీ రుణపడి ఉండగలనని తెలుపుతూ తన భవిష్యత్తు జీవితం అంతా ఆ రుణం తీర్చుకోవడానికి అంకితం చేయగలను అని అన్నారు. దానికి అందరూ ఇప్పటి వరకు సహకరించిన విధంగానే తనకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వేదికపై ముందు కులమైనటువంటి వాసవి కనక పరమేశ్వరి మాత కూతురైనటువంటి పెద్దలందరూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన కొంపల్లి విద్యాసాగర్ గారికి, అలాగే అతను కూడా సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు, మరి అలాగే మా అందరిలో పెద్దవాళ్ళు, మా గురువుతో సమానం, మరి మాజీ అధ్యక్షుడు కొడతాను మా ఇల్లిందర ప్రకాశవంతరావు గారికి, అలాగే మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి నామ భాస్కర్ గారికి, అలాగే కోశాధికారి ఆమెరి భాస్కర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్ర గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ మధ్య కాలంలోనే జిల్లా మెడికల్ అసోసియేషన్ ఎన్నికలైనాయి. 1000 మంది మెడికల్ సభ్యులు వస్తే 986 ఓట్లు వచ్చిన సంతోషిస్తున్నారు. 14 ఓట్లు మాత్రమే పోయినాయి. 986 ఓట్లు అంటే జిల్లా అధ్యక్షుడు కాదు, కాబోయే కాలంలో రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, అలాగే మా మామగారు అయినటువంటి జోరకంటి పుచ్చరం గారు మార్గదర్శకుడు. నాకు ఎటువంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా రాత్రి 12 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ చాలాసార్లు ఫోన్ చేసి అతను విసిగిచ్చి సమస్యకు పరిష్కారం అడిగే మామగారైనటువంటి మా బావమరిది గారి మాజీ జిల్లా అధ్యక్షుడు, మరి మా బావ జూగట్టి లక్ష్మణ్ గుప్తా గారు, మరి వాళ్ళ చెల్లెలే తుపాకి తేజావతి, మరి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ శోభ భీమలను వచ్చింది బావ. మరి ఈరోజు జిల్లా గవర్నర్ సంగారెడ్డి ముగ్గురు గవర్నర్లు చంద్ర శ్రీధరన్న, తర్వాత పొగురు ప్రకాష్, మరొక సంగారెడ్డి జిల్లాకు వండి తీసుకురాబోతున్న గవర్నర్ ప్రదీప్ గారికి, అలాగే వెనక డ్యాస్ లో ఉన్న మరి సూర్యకాంత గారికి, ఒక రెవెన్యూ అసోసియేట్ అవోప అనేది వైశ్య సంఘం నుంచి అన్న పంచాయతీరాజ్ జిల్లా అధ్యక్షుడిగా సూర్యకాంతం అన్న గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడైన బండారు మల్రెడ్డి గారికి, నిక్ నేమ్ అందరూ వార్త యాదగిరి అని అంటారు. ఏం రాదు వార్త యాదగిరి అంటారు. మరి ఇంకా వచ్చినట్టు శ్రీవాణి పాండిసేట్ అంటే తక్కువ, మా బిర్యానీ మల్లయ్య గారు తక్కువ. శ్రీవాణి పాండిసేట్ అంటే సంగారెడ్డిలో చాలా మంది గుర్తుపడతారు. నేను జగన్ సాబు ఎంత పాండిసేట్ అంటే ఎవరంటే శ్రీవాణి పాండే తక్కువ చేస్తారు. శ్రీవాణి పాండిసేట్ అంటే మా పుల్లేని ప్రకాష్ ఎల్ఐసిలో జాబ్ చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సంగారెడ్డిలో సిద్దిపేట నుంచి సంగారెడ్డికి వచ్చి మరి ఇక్కడ వాస్తవాలుగా నిలబడి సంగారెడ్డికి మంచి పేరు తీసుకొచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాలు విజయం సాధించుకుంటూ ప్రకాష్ గారికి, అలాగే మా కోడలు మా కూతురుతో సమానం ఆమెటి రాణి గారికి. ఎందుకంటే ఆమెటి వాళ్ళ ఇంట్లో చరిత్ర. ఎందుకంటే మా నాన్న చెల్లెలు ఇప్పుడు బతికి ఉంది మా మేనత్, ఆమెటి మానయ్య గారు, ఆమెటి పాండయ్య గారు, ఆమెటి శ్రీనివాస్ గుప్తా గారు. చాలా మంది కొత్త తెలవకుండా కాబట్టి చెప్తున్నా. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఇంకొక బాగా ఆమె సురేత గుప్తా. ఆమెటి మానయ్య తండ్రి పేరు ఆమెటి మల్లయ్య గుప్తా, అతని భార్యని ఆమెటి సుశీలమ్మ, మా మేనంతా మా నాయన చెల్లెలు వారింట్లోకి వెళ్ళి వచ్చింది, ఆమెటి రాలేదు. అలాగే నాళ్ళ అనురాధ అక్కడ మమతా క్లబ్కు అధ్యక్షురాలు, మరి మా బాలవారి ఆమెటి పాండయ్య గారు,
అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినందుకు నేను చింతిస్తున్నా, బాధపడుతున్నా. రావాల్సింది ఈ కార్యక్రమాలు తెర వెనుక ఉండి ఈ కార్యక్రమం నడిపిస్తున్న మా ఆమెటి ప్రవీణ్ గారు, మరి వాడు రాకున్నా కూడా ముందు వరుసలో ఉన్న ఆమెటి లత, వీళ్ళందరూ కూర్చున్నారు. ఆమెటి లత వాళ్ళ కుమారుడు వచ్చాడు. మరి ముందు కూర్చున్న పెద్దలందరికీ, పైన ఉన్న వాళ్ళందరికీ కూడా నా పదవి వందనాలు. నాకన్నా చిన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి డైస్ మీద పిలవనందుకు బాధపడద్దు. మా దయాకర్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి, పిలువలేనందుకు బాధపడకు. ఎందుకంటే ఇది సీట్లు తక్కువనే. నేను అందరి పేరు లెక్క పెట్టిన 17-16 సీట్లు వస్తున్నాయి, 18 మంది అయ్యి. ఎవరు విషయాలంటే నాకు ఇంటోడు కదా, దయాకర్ పక్కన పెట్టు అని చెప్పారు. వాడు ఎట్లా నడిచిపోతుంది నాకు అని చెప్పి ఇంకొక ఇంట్లో ఎవరు అని మా మదన్ చెప్పి. మరి వాళ్ళిద్దరు ఫ్యామిలీ. నేను మధుకు సంపాదిస్తా, దయాకర్ సంపాదిస్తా. ఆ ఇద్దరిని తీస్తే మనం 15 మందిని వస్తామని చెప్పారు. మరి ఇందులో చాలా మంది నా బంధు ప్రీతి చాలా మంది ఇందులో చాలా మంది బంధువులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, చాలా మందికి ఇద్దరు మాలుడు అన్నట్టు మామ అనే వాళ్ళు కూడా చాలా మంది, అన్న అనే వాళ్ళు తక్కువ. మామ వాళ్ళే చాలా ఎక్కువ. అన్న అనే వాళ్ళు గౌరవంతో అంటారు, కానీ మామ అనే తనతో మా కులం సంతోషం అంటాడు. మామ 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 అని చాలా సార్లు ఎన్నో అంటే ఎన్ని చెప్తానంటే ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక బాధ్యత ఇచ్చిన పార్టీలకు అతీతంగా డైస్ మీద కూర్చొని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు మరి నేను మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలని తెలియలేదు, కానీ మీ అందరికీ పేరు పేరున అమ్మవారి కొంత ఉండి మీ అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని మరొకసారి కోరుతున్నాను. మరి అందరి విషయం చెప్పిన ఇంకొక విషయం చెప్పలేదు. ఇందులో మా మేనమామ ఫ్యామిలీకి సంబంధించిన కీర్తి చేసిన పద్మ రమేష్ వాళ్ళు లేరు, కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. కాబట్టి రమేష్ ఎక్కడ ఉన్నా వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చారు. అలాగే వాళ్ళ కొడుకు వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మా మేనత సంగతి చెప్పిన మా మేనమాహాన్ని చెప్పారు కదా. కాబట్టి ఇవి క్లారిటీగా ఉండాలని చెప్తున్నా. సో ఇప్పుడు సమయానికి వచ్చినట్టయితే ఈ బాధ్యత ఇప్పించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, మా నాయకురాలు నిర్మల్ జగ్గారెడ్డి గారికి ఈ సభా వేదికపై వాళ్లకు కృతజ్ఞతావందనాలు తెలియపరుస్తూ, ఏ నమ్మకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక క్యాటబుల్ పోస్టుగా, ఒక కీ పోస్టుగా, ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతుంది. పొద్దుగాల నాకు ముందుగా జిల్లా ఉన్నాను, ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతుంది. కాబట్టి శక్తి పూర్తిగా మీ ఇంత బలము శక్తి ఇవ్వాలని చెప్పి మరి ఇంత పెద్ద బాధ్యత నన్ను ఎత్తిమీద పెట్టి పంపించినందుకు రేపు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితేనేమి, పిసిసి మహేష్ కుమార్ గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి గారు దామోదర్ రాజన్, వీళ్ళందరూ పేరు నిలబెట్టాలంటే రేపు పొద్దున గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి. నాకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వహించాలి. పూర్తిగా కొంతమందికి ఇది తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. జనరల్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీ గారు నుంచి బయటకు వచ్చే పోస్ట్ అవన్నీ. కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిదీ కూడా ఇంజనీర్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో, మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మనం ఏ విధంగా మనం ముందరగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయబడ్డాయి. నేను నిన్న వాసవి ఆలయంలో కృతిక నక్షత్రం వచ్చిన చాలా మంది 200 మైళ్ళు వచ్చి చెప్పిన దీన్ని వద్దని చెప్పింది. మా నాయకుడు చెప్పింది వద్దు, నేను జిల్లాలో పనిచేస్తానని చెప్పిన కూడా ఒప్పుకున్నాను. నేను 4 సార్లు 3 సార్లు చెప్పినా ఈ మాట యాదగిరితో చాలాసార్లు చెప్పిన నీకు ఇది రాష్ట్రంలో తిరగాలంటే కష్టమైందన్నా, నాతో కాదు, నేను జిల్లాలోనే చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ 3 సార్లు వద్దని చెప్పినాక కూడా మళ్ళీ నేను మీనాక్షి నటరాజు నేను ఏం చేయలేకపోతున్నా, నేను తప్పని పరిస్థితుల్లో మనం వచ్చేసిందని చెప్పింది. సరే నీకు బాధ్యత ఇచ్చేది కాబట్టి దాన్ని నెరవేర్చాలి కదా, తప్పని కదా. అది బాధ్యత ఇవ్వడం ఒకటైతే, నెరవేర్చి ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి
నాకు ఇచ్చిన పార్లమెంటులో గ్రామ పంచాయతీ కానీ, ఎంపీసీలు కానీ, జెడ్పీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జిల్లా పంచాయతీ కానీ ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీ భవన్లో వచ్చినాడే ఈ జిల్లా నిలబెట్టడానికి అది ఇది ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా మీరు నా మీద అభిమానంతో వైద్య సంఘాలు, ఇతరత్ర సంఘాలు, చాలా సంఘాలు ఇప్పటి వరకు కూడా అన్ని సంఘాల వాళ్ళు విపరీతమైన సన్మానం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో నేను అనుకుంటా మా తల్లిదండ్రుల అదృష్టం, నేను నమ్మిన దైవం ఒట్టు చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇన్ని సన్మానాలు ఇవ్వాలి కాకపోవచ్చు. ఇన్ని సన్మానాలు జరుగుతున్నాయంటే నేను వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా నేను ఈరోజు నిలబెట్టినాడే ద్రౌపది అనంతకృష్ణ అనే నామానికి స్మారకం చేసినట్టు. జిల్లా అవసరాలు అయితే గతంలో కాలంలో పార్టీకిలో ఉండే నాయకుడికి అంటే రకరకాలు ఉంటారు. కానీ నేను ఈ రోజు వరకు కూడా విషయమే జిల్లాలో మా నాయకుడు జగ్గారెడ్డి గారు చెప్తాం, ప్రతి ఆఫీసర్ కలెక్టర్తో సహా కింది వరకు చెప్తాం. నేను రాకపోయినా కలెక్టర్ నుంచి కింది స్థాయి వరకు లా అండ్ ఆర్డర్, నేను రాకపోయినా స్టేట్ వస్తే నేను వచ్చినట్టే ఊహించాలి. ప్రతి విషయంలో కూడా నేను వస్తున్నానే అనుకోవాలి. జగ్గారెడ్డి వచ్చి పని చేయించుంటాను ఆర్డర్తో పని మీరు పనిచేయాలని చెప్పి అట్లా ఆర్డర్ వేసిండు. అట్లా అంత సమయస్ఫూర్తి ఇచ్చిన గత 2004 సంవత్సరం నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజు వరకు కూడా సుమారు 2004 నుంచి 2020 వరకు 21 సంవత్సరాల్లో ఎక్కడ ప్రభుత్వంలో కానీ బయట కానీ నేను సింగిల్ రూపాయి, సింగిల్ జాగా నేను ఎక్కడ అవినీతికి కానీ జగ్గారెడ్డి పేరు చెప్పుకొని ఎక్కడ నేను ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ ఫైల్ కూడా మోగాను. నా ధర్మం నెరవేర్చిన, నాకు ఇచ్చిన పని నెరవేర్చిన, నాకు ఇంత నాయకత్వాన్ని నెరవేర్చిన. ఈరోజు రాహుల్ గాంధీ కార్యక్రమం వచ్చిందంటే, ఈరోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రోగ్రాం వచ్చిందంటే ఈ రాష్ట్రంలో సంగారెడ్డి టాప్ తీసుకురావాలని చెప్తే నిజంగా సంగారెడ్డి రాష్ట్రంలో రాహుల్ గాంధీ ప్రోగ్రాం సక్సెస్ చేసినాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు నా చేతి మీద ముఖ్యమంత్రులు ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి మీ అందరూ గుర్తు రోషా గారు వచ్చినప్పుడు వందలాది మంది వైశ్యులు తీసుకొచ్చి సాధారణ సన్మానం తర్వాత కొద్దిగా ఇష్టపడే గ్లౌస్ ఇక ప్రజెంట్ గ్లౌస్ నేను 10 నిమిషాలు కూర్చోండి. నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో నాకు వచ్చినే పోతాయి. మన గ్లౌస్ నేను ఏమో మాట్లాడాలి అని పోతాయి. చాలా మంది కొంతమంది సర్వే చేయాలనుకుంటున్నా పీక్తాయి. మన నా మనసంతా మీకు అక్కడిక్కడ ఉంటాయి. సార్ ఏమనుకోవద్దు, సన్మానాలన్నింటి ఎప్పుడు జరుగుతుంటాయి. మనసుకి మాట్లాడాలి కొద్దిసేపు మాత్రమే మాట్లాడతాం. సన్మానం ఇవి బయటకు పోతే వందనం చేస్తారు, ఇంకెక్కడైనా చేస్తారు. మనసుకి మాట్లాడుకొని ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడేది కాబట్టి చెప్తున్నాను. నిజంగా రాష్ట్రంలో ఇద్దరికి వైశ్యులకు వచ్చేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాకు ఉప్పల శ్రీనివాసరావుకి వచ్చేది. మనకు వచ్చింది న్యాయబద్ధంగా వచ్చింది. ఈ ప్రధాన కార్యదర్శి పోస్ట్ మీద ఎంతో రికమెండేషన్ ఆయన ఒక జిల్లా ఇచ్చాడు, సంగారెడ్డి జిల్లా. సేమ్ పార్లమెంట్ నాకు జిల్లా ఇచ్చాడు. మంత్రి తలస్థాయి సామాన్య కార్యకర్తగా ఉండే నాకు కూడా అదే జిల్లా ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన 69 మందిలో 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, 1 రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు. ఇంతమందితో వన్ ఆఫ్ ది టేబుల్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జనరల్ సెక్రటరీ, సలహాదారు. ఇలా ఎమ్మెల్యే పెద్ద గారు, మంత్రి పెద్ద గారు. మంత్రి కూడా నా పక్కతే, అవతల పక్కనే, సేమ్ టు సేమ్. పార్టీలో సమానత్వం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు. ఈ 10 యొక్క గౌరవం ఇచ్చింది మీరు. జనరల్ సెక్రటరీ యొక్క 10 గౌరవం పెంచింది. మరి ఇంత 10 గౌరవం పెంచినందుకు మరి నేను ఈ 10 రావడం కూడా నేను చెప్తున్నా, ఈ 10 రావడం కూడా మనసుతో చెప్తున్నా. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా
2010 నుంచి 2017 వరకు 7 సంవత్సరాలు చేసిన. అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన. కానీ ఈ 10 రకానికి ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది, అదే కులం కార్డు. ఈ 10 రకానికి మీ అందరి వయసు యొక్క మీ అందరి యొక్క బ్లెస్సింగ్సే ఈరోజు మాకు ఈ పాట వచ్చింది. మళ్ళీ జన్ముంటే వైశ్యుడిగా పుట్టాలని చెప్పి అమ్మ వైశ్యుడిని సేవ చేయాలని. ఈ సర్వీస్ అనేది అందరికి రాదు, ఆ జీన్స్ మనకు వచ్చినాయి కాబట్టి ఆ రకంగా మనం వెళ్తాం. మరి పదవి వచ్చిందని ఈరోజు ప్రభుత్వం ఉన్న రోజు ఉంటాం, కానీ ప్రభుత్వం విన్నా లేకున్నా రేపు పొద్దున మళ్ళీ మనం మామూలు స్థాయిలో ఎక్కడ వెళ్ళినా మనకు అదే గౌరవం దక్కాలి. ఆ దక్కాలంటే సాటి మనిషికి మన వంతు ఎంత సహాయం చేస్తే అంత సహాయం మనం చేయాలి. ఈ రోజు మనం 10 రూపాయలు సంపాదిస్తున్నామంటే 5 రూపాయలు మనం 5 రూపాయలు ధనం ధర్మం ఖర్చు తీస్తే మన వంతు భగవంతుడు కూడా ఏదో రకమైన మనం అడ్డుపడతాం. అంటే నా విశ్వాసం, అందరూ చెప్పని అంటలేను, నా విశ్వాసం. సో మరి ఇప్పుడు ఇంతకుముందు సాగర్ జగ్గారెడ్డి విషయం తీసుకుంటాం. ఈరోజు జగ్గారెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గరికి తన కూతురు ఆగస్టు 7వ తేదీ నాడు వివాహం ఉంది. ఆ ఉద్దేశంలో 2 రోజుల నుండి ఆ సమయం అడుగుతున్న ముఖ్యమంత్రిని ఈరోజు 9 గంటలకు డిన్నర్ టైం ఇచ్చాడు ముఖ్యమంత్రి. గ్రూప్ చేసి కార్డు ఇవ్వన్నా అని చెప్పాడు. 8 బాబు నాకు సార్ ఫోన్ చేశాడు. అనుకోకుండా సీఎం దగ్గరికి వెళ్తున్నాము, నేను నిర్మల మేడం గారు, నా బిడ్డ, నా కూతురు, 4 వెళ్తున్నాము. ఇంకా నేనేం చేయను సేటు, ఎందుకంటే లగ్నపత్రిక తీసుకోకపోతున్నా అని 8 అంటే నాకు నిన్న ఈ రేపు అనుకున్నాం. మేము అనుకున్నట్లు నాకు పొద్దున చెప్పిండు, నేను సీఎం దగ్గరికి వెళ్తున్నా, ఒక పట్టు వస్త్రాలు తీసుకురామన్నాడు, వెండి తల్లి తీసుకురామన్నాడు. నేను మధ్యాహ్నం పోయి అవన్నీ తీసుకొని వెండి తల్లి పట్టు వస్త్రాలు తీసుకుపోయి ఇచ్చి మళ్ళీ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మేము టైం 7 గంటలకు అనుకున్నాం, 8:30 అయిపోతుంది అనుకున్నాం, 9 బాగా వచ్చింది. ఒకటి 2 నమ్మకం మీద చెప్తున్నా. జగ్గారెడ్డి కూతురుది నిశ్చితార్థంతో సహా మ్యారేజ్ వరకు నా పొలాన్ని కూర్చోబెట్టుకొని చెప్పాడు, లగ్నం అనేది నా ఇంట్లో అవుతున్నది, నీ ఇంట్లో అన్నట్టు ఊహించుకొని చెప్పాడు. లగ్నం నా ఇంట్లో కాదు, నీ ఇంట్లో అవుతున్నట్టే ఊహించుకో. అటుండి నాకేం తెలియదు, నేను డైరెక్ట్గా కార్యక్రమానికి వస్తా, కంప్లీట్ మ్యారేజ్ బాధ్యత నీకు అబ్బాయి చెప్తున్నా అని చెప్పి నేను సమయానికి వచ్చి పోతే తప్ప రేపు జరగబోయే ఆగస్టు 7 నాడు అగ్రనేత మా రాహుల్ గాంధీతో పాటు ఇంకెవరైనా రావచ్చు తెలివి వచ్చి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అక్కడికి వచ్చి సుమారు 40,000 మందితో అభివాహం చేస్తున్నాం. మరి ఎంత బలం కావాలి. నేను రోజు అమ్మవారికి మొక్కుతున్నాను, ఈ లగ్నం ఈ మ్యారేజ్ అద్భుతంగా నా చేయలేదు నాకు అప్పచెప్పింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేపిమని చెప్తున్నాను. ఎందుకంటే మస్తు మంది దగ్గర 100 మంది వస్తారు. నమ్మకమే ముఖ్యం. ఆ నమ్మకమే ఈరోజు మరి ఈనాటి కార్యక్రమం చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాల్లో మొన్న సాధారణ వారం రోజుల నుంచి విద్యాసాగర్ గారు, నావ భాస్కర్ గారు, ఆమెడి భాస్కర్ గారు, అలాగే గౌరవ చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని మరి ఈ సర్వీస్ చేసుకుంటూ ఇంతమంది చాలా మంది ఫోన్ చేసి చెప్పినట్టు వాళ్ళు నేను నిన్న ప్రతిరోజు నాకు కార్యక్రమం మీద రిపోర్ట్ ఇచ్చింది. నాకు మరి కష్టపడి ఇంత ఈ కార్యక్రమానికి వచ్చిన నేను ఎంతో వాళ్ళకు రుణపడి ఉంటానని చెప్పి, అలాగే అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు, అందరు డబ్బు లేని వాళ్ళు ఉండరు, వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎన్నో రకరకాల జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి మనిషికి. ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకేదైనా కానీ పెన్షన్స్ కానీ ఇంకేదైనా కానీ ఇందిరామిల్లు కానీ రకరకాలు వస్తాయి. మీ బంధువులకు కానీ నేను ఒక సంగారెడ్డి అంటలేను, దయచేసి మీరు గుర్తుపట్టండి. సంగారెడ్డి కాదు, సంగారెడ్డి జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో నాకు మా నాయకుడు చెప్పి పంపించాడు, ఈ రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం జిల్లాలో ఏ వైశ్యుడికి ఏ ఆపద వచ్చినా నీకు ఫోన్ చేస్తే ఆ మంది దగ్గరికి పోయి పని చెప్పమని చెప్పింది. ఒకవేళ లేకపోతే నాకు నన్ను పని చేయమని. అలాగే ఏ సంఘానికి పోయినా నేను అడుగుతున్నా, మరి ఈరోజు 10 పైసల సంఘం పెట్టి నేను ఏం చేయాలని పోతున్నా అంటే సేమ్ మాట్లాడని చెప్పి
ఎవరికి వచ్చినా నీ ద్వారా నీకు పిలిచి నీ సన్మానం నేను ఇలా వాళ్ళ మంచి హృదయంతో పిలిచారు. ఒక్క నీ కులమే కాదు, ఆ కులంలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ నోటి తీసుకో. సెక్రటరీ మాకు అన్ని రకాల పాలసీలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ మంది దగ్గరికి పోయి ఆ సమస్య తీర్చే ప్రయత్నం చేయు, కాకపోతే నాకు ఫోన్ చేయు, నా ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ నాయకుడి యొక్క ఆదేశాలు తీసుకొని వచ్చినాం, ముందు వెళ్తున్నాం మేము కూడా ఇప్పుడు. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ఊర్లో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా నా వంతు పూర్తి సహకారం ఇస్తా. ఈ కులం పెట్టినందుకు, ఈ జాతులు పెట్టినందుకు ఇచ్చుకుంటూ సంఘాలకి నిలబెట్టడానికి నా అమ్మ కృప, నేను నమ్మిన దైవాలు రెండు ఉన్నాయి సంగారెడ్డిలో. నల్లబోచమ్మ తల్లి నేను నమ్మి ఈరోజు ఇవాళ నిలబడ్డా అంటే, ఈరోజు ఈ ప్రకారంగా నిలబడ్డా అంటే ఒక కారణం నా తల్లి నల్లబోచమ్మ తల్లి. చాలా మంది వెళ్తున్నారు గుళ్ళలకు. దాని తర్వాత నాకు అప్ప చెప్పిన నా కులం అప్ప చెప్పిన వాసవి కన్యకా పరమేశ్వరి ఇద్దరు నాకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎంత వచ్చినా నేను ముందు కూర్చొని అడిగి సాల్వ్ చేసుకుంటాను. బరాబర్ అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. శేఖర్ వింటున్నావా? ఖచ్చితంగా అడుగుతా. ఈ రోజు నాకు ఈ సమస్య వచ్చింది, నేను వెళ్తున్నా, ఈ సమస్యకు నాకు పరిష్కారం దిగుమని చెప్పి ఇద్దరిని అడుగుతా. ఆమె అడుగుతా, ఈమె అడిగి ఇద్దరు తలను అడుగుతా. అట్లనే మా నాన్న నాకు, మా తాత, మా నాన్న, నేను వడ్డే వీరమ్మ మందిర్ యొక్క అధ్యక్షుడిగా గత 70 సంవత్సరాల నుంచి మా నాన్న మనుషుడు ఇప్పుడు నేను. అలాగే నా ఇంటి ముందు నా దైవం కూడా కోరుకుంటాను, నా శక్తి ప్రసాదించమని కోరుతాను. నేను ఒకటే కోరుతా, ఏ దేవుని దగ్గర నేను ఒకటి కోరుతాను, నేను నమ్మిన దైవం ఒకటే కోరుతాను. నేను నన్ను బతికించి నాతో 10 మందికి సేవ చేసుకునే అదృష్టం ప్రసాదించి, నా భార్య పిల్లలు సలహా చేసి నాతో పాటు 10 మంది సేవ చేసే అదృష్టం. నేను ఏం బిల్డింగ్ అడగలేదు, బిల్డింగ్ అడగలేను, ల్యాండ్ అడగలేను, వ్యాపారం అడగలేదు. ఇది సత్యం, సత్యం మాట చెప్తున్నాను. నేను ఏం అడగలేను. ఇలా 10 ఎకరాల ల్యాండ్ అని ఇబ్బంది చెప్పి అడగలేను. నాకు బిల్డింగ్ కట్టిమని అమ్మవారు అడగలేదు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నా దగ్గరకు వచ్చినప్పుడు 10 మంది సాయం చేయాలి, మా భార్య పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఒక్కటే కోరుతాను. నేనున్న రోజు గట్టిగా ఉండాలి, ఇది ఒక్కటే కోరుతాను నేను. ఇవన్నీ కోరడానికి మీ అందరి యొక్క శక్తి నాకు ఇచ్చింది. ఈరోజు ఈ రాజ్యాంగం ఉన్నాను. ఇంకొకటి మీకు తెలియస్తామని చెప్తా. కరోనా సమయంలో 14 రోజులు నేను కరోనా టైంలో ఉన్నా. 490 షుగర్, 86% లంగ్ ఇన్ఫెక్షన్. దసరా నాడు ప్రాణం పోయే స్థితిలో ఉండే. అప్పుడు శ్రీమతి డాక్టర్ దగ్గరనే జాయిన్ అయ్యాను, బాలాజీ నరసింహన్ జాయిన్ అయ్యాను. డాక్టర్ అబ్బాయి డాక్టర్ శ్రీధర్ డాక్టర్ జగ్గారెడ్డికి ఏం చెప్పారంటే, సార్ అంబులెన్స్ రెడీ పెట్టేసాడు సార్ అని చెప్పేసి. వినండి, అంబులెన్స్ రెడీ పెట్టాను సార్, నాకైతే పరిస్థితి నా విషయం నుంచి పోయిందని చెప్పాడు మా శ్రీధర్ చెప్పాడు. సార్ కాంటినెంట్ హాస్పిటల్లో సార్ బెడ్ తీసుకొని రెడీ కూర్చున్నాను. సార్ కూర్చున్నాను. మధ్యాహ్నం 1, 2, 12, 1, 2 అవుతున్నది. అప్పటి నడుస్తుంది అప్పటికి. నా పరిస్థితి అప్పటికి బాగాలేదు. కొన్ని లక్షల జపం, కోట్ల జపం చేసిన మా ఇంట్లో అందరికి కరోనా. నాకు, నా కొడుకు, కోడలు, నా మన్మన్కి, మా భార్య కూడా కొద్దిగా వచ్చింది. ఆమె కూడా ఆమె కొద్దిగా వచ్చి బయట తిరిగింది. ఆమె ఒక్కటే ఇంటుండి వచ్చింది. ఈ అందరికీ మా మధ్యలకు తీసుకొచ్చి నా సర్వీస్ చేస్తాడు ఉండాలి అన్నాడు సుధాకర్ నా ఎంబడి ఉండి. वो इंजेक्शन नाम क्या है? 3 इंजेक्शन होते हैं ना, रेमडेसिविर. डॉक्टर साहब దగ్గర ఇంజెక్షన్ లేవు. ఆ 3 ఇంజెక్షన్లు ఇవ్వండి. సార్ దగ్గర లేవు. సార్ అప్పుడు ₹1,00,000 పోయిన సార్ 100 ఇంజెక్షన్ 2 లక్షలు అయింది. అప్పుడు 70 రక్తం సింక్ కోసం కొన్నా. 70,000 ఇంజెక్షన్ కొన్నా నేను. అప్పుడు ₹1,00,000 పెట్టిన ఇంజెక్షన్ దొరుకుతలేవు. దసరా మనకి మొత్తం బంద్ ఉన్నది. అప్పుడప్పుడు మా సుధాకర్ ఏం చేసేట్టు కుక్కుడుపల్లి వైద్యశాలలో ఒక మెడికల్ ఏజెన్సీ ఒకటి వాళ్ళ దగ్గర దొరుకుతాయి. దొరికే దసరా కార్ వేసుకొని పోయి దుకాణం బంద్. ఆ పక్కన అడిగాడు, ఈ దుకాణం ఇల్లు ఉంటుందని చెప్పి. హైదరాబాద్ కడితే అలాంటి జోబీస్లో ఇల్లు ఉంటుందని చెప్పి
అని పోయి కాళ్ళకి ఎట్లా నయ్యానమ్మా మా సీట్ ప్రాబ్లం ఉందని చెప్పి బతిని ఆడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి బాలాజీ నరసింహం శ్రీధర్కి ఇస్తే డాక్టర్ అక్బర్కు సార్ కూడా నా శ్రీధర్ కూడా చాలాసార్లు వచ్చిపోయింది కానీ నా బాధ చూడలేకపోయాడు. ఆయన చూసి అక్బర్కు అటెండ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక ఇంజక్షన్తో రెండో ఇంజక్షన్తో నేను క్యూర్ అయితే సాయంత్రం 4:30 జగ్గారెడ్డి ఒకటి చివరి చిన్న ఫోన్ పెట్టినాడు, 1100 రూపాయల ఫోన్ చిన్న పెట్టిండు. ప్రతిసారి సేటు ఉన్నా ఓకే నేను ఇంట్లో ఉన్నా కిందున్నా ఏం భయపడకు, నువ్వు మంచిగున్నావు. నేను ఒకటే కోరు, నేను చేసే కార్యక్రమాల మీద మెమరీ చేసుకున్నాను. నేను ఏమేమి కార్యక్రమాలు చేసిన, ఏమేమి సర్వీస్ చేసిన ప్రజలకందరికీ, అది నేను నమ్మిన దైవం అందరినీ తలుచుకుంటే 4ంటికి ఎగ్జామ్ ఎఫెక్ట్ నన్ను మళ్ళీ 4:30 నడిపించారు మొత్తం హాస్పిటల్లో. సో ఇంటర్స్ మీద శ్రీధర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బతకడానికి కారణం. సో మరి చాలా మంది కొన్ని విషయాలు తెలియదు కాబట్టి తెలియపరిచిన. మరి నేను నాకు 79లో నేను ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత 81 యువత సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు కొడుతూ వస్తూ అందరి ఆశతో ఇవాళ ఇంత 10 వచ్చినందుకు కోటి దండాలు తెలియపరుస్తూ ఇప్పించిన నాయకుడు జగ్గారెడ్డి గారికి, ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా నాయకుడు హనుమంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ బాధ్యతను నిరంతరంగా మీ యొక్క శక్తి, మీ యొక్క ఎంత నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఈ పదవిని పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి మనసారి కోరుకుంటూ, చాలా మంది ఇంకా బెడైస్ మీద మాట్లాడే వాళ్ళు, మా ప్రదీప్ మాట్లాడతాను, మా బాబు కూడా మాట్లాడతాను, లక్ష్మణ్ బాబు కూడా మాట్లాడతాను, అట్లనే మా చైర్మన్ సార్ కూడా మాట్లాడుతానే అవకాశం ఉండే కొంతమంది ఉన్నారు మాట్లాడు, కానీ సమయం లేదు. నేను మాట్లాడేది చాలా సేపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు 10:30, 11 అవుతుంది. రాజన్న నిద్రపోతున్నాం మళ్ళా, రాజన్న ఇప్పటికీ తీసిన రాజన్న. సో మరి కార్యక్రమం అందరు వచ్చేందుకు నా అక్కడ చాలా మంది బిడ్డలు ఎత్తారు, కోడలు అవుతారు, అందరు కూడా ఏమి అంతేనా కదా, అంతే కదా, చాలా మంది కోడళ్ళు బిడ్డలు అందరు అవుతారు. మరి ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకుడికి డబ్బులు సంపాదిస్తాం ఉంటాం, కానీ ఇంట్లో సమయం కూడా మనం సమయానికి వచ్చి సమయానికి పోయితే ఇంట్లో భార్య కూడా సంతోషం. కానీ మనది వచ్చేది సాయంత్రం 5 గంటలకు, రాత్రి 1 గంటకు పడుతుంది. ఈ 40 సంవత్సరాలకు అదే జరుగుతుంది. ఏం లేదు, పోకడం రాత్రి 12 గంటలకు రావడం, తప్పుకోవడం. లేకపోతే ఒకసారి మామూలుగా నా కొడుకు ఫోన్ చేస్తాడు, ఏం డాడీకి వస్తున్నా, ఎందుకంటే కింద గేట్ తాగలేదు, గేట్ తాగలేకపోతే ఎవరో వస్తారు. మరి నా ఫ్యామిలీ పూర్తిగా, నా కొడుకులు 2, నా కోడలు, నా భార్య అందరూ కూడా ఈ ఈ ఈ రాజకీయ జీవితంలో ప్రధానమైన మెట్టిక్ వాళ్ళందరూ. ఇప్పుడు ఇండోలకి రాజన్న ఇండో విషయం లేకపోతే ఏం చేస్తారన్నా, ఊకే రసరా ఉంటుంది పుట్టగా నాగలక్ష్మి పుట్టగా మరి ఆ రసరసం మన దగ్గర ఏముండదు, మన దగ్గర ఏముండదు. 9 గంటల వద్ద నమస్కారం చేశారు, రాత్రి పడేది ఓకే దాదాపు తర్వాత ఇక ఏముండదు, ఇంకా ఇక క్లియర్ కట్. ఎందుకంటే మా గురువులు అనుకుంటే 9 మా అమ్మ వస్తున్నారు, 4 గంటలకు వస్తున్నారు, సరే ఓకే నేను ఏం మెసేజ్ పెడతా, అమ్మ సాయంత్రం 4 గంటలకు వస్తున్నాను, వాళ్ళ కూడా ఫోన్ చేయాలి, మెసేజ్ చెప్తారు 4 గంటలకు తిండికి వస్తున్నావా అని అడుగుతారు, వస్తలేదేమో అంతే మళ్ళీ ఏముండదు. మన రాత్రికి 11 దాటగానే డోర్ లాక్ చేయాలా అంటారు, వస్తున్నాడు లేక. సో ఇది కూడా జీవితంలో ఒక పార్టీ. ఈ పార్టీ కూడా అందరికి దొరకదు, మీద నాకు దొరికింది కాదు, అందరూ దొరకదు. 10 గంటల 11 రాకపోతే ఇట్లా గోళీలు పడతాయి, గోళీలు పడితే 10 గంటలు కావాలి, 10:30 అయింది, నీకోసం లోపల ఉంటుంది, బయట ఉంటుంది. కాబట్టి మన వెనకాల నుంచే ఇది
ఉన్నాను కాబట్టి వాడు ఇన్నాడు విడిచిపెట్టేయని చెప్పి మన నేను మధ్య ఎంత పాటు 15 సంవత్సరాలు నేను పనిచేసిన 1980 సంవత్సరంలో నగరాధ్యక్షుడిని చేసిన, 2000 సంవత్సరాలు చేసిన, 15 సంవత్సరాలు నగరాధ్యక్షుడిని చేసిన. నా పీరియడ్లో ఎల్కే అద్వాని గారికి 3 సార్లు నేను అధ్యక్షుడిగా వచ్చిన. అట్లే నాయుడు గారికి, సికింద్రాబాద్ గారికి, మనల్లాల్ ఖురానా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంది, ఆయన కూడా నేను అప్పట్లో నేను ఢిల్లీ ముఖ్యమంత్రికి కూడా నేను అప్పట్లో అధ్యక్షత వహించిన. పాలన చిన్నదే కానీ బాధ్యతలు మస్తు తీసుకొని నిర్వహించా. ఈరోజు జీవితంలో పోరాడి ఈ స్థాయికి వచ్చాను. నేనేం మొట్టిగా రాలేదు దాకా. చాలా పోరాటాలు చూసినాం, చాలా వెలుగులు చూసినాం, చాలా ట్యూబ్లైట్లు చూసినాం, జీరో బల్బులు చూసినాం, చీకటి చూసినాం. ఈరోజు మళ్ళీ మెరుకులు రాములు చూస్తాం. మనమే నాతో పాటు ఉన్న అందరికీ ఈరోజు ఒక వెలుగు చూపిస్తున్నాం. నా తోడ్పాటుగా ఈరోజు ఈ రాజకీయ జీవితం అనుకోండి సర్వీస్ యాక్టర్. ఈరోజు వాసవి మాయలు స్వచ్ఛంద సేవ చేస్తున్నారంటే ప్రధానమైన భాగం ఇద్దరు. గంభీర్ సియన్ అని నా మిత్రుడు, మ్యాక్సిమం అతను సుధాకర్. పెద్ద ఎత్తున నా ఎంబడి ఉండి పొలిటికల్ గా కానీ నాన్ పొలిటికల్ గా మా శ్రీగారి కూడా విపరీతమైన శక్తి ప్రదర్శిస్తాడు. వాడు ఎస్సీ కమిట్ అయినా నా ఎంబడి అసలు ఎవరు ఊహించారు. మంచి శ్రీమంతుడు ఆయన కూడా. మరి అంత డబ్బుంది, మంచి బిల్డింగ్లు, వ్యాపారం, మంచి ల్యాండ్ ఉంది కూడా. ఈరోజు నా ఎంబడి మొత్తం సర్వస్వం విడిచిపెట్టి నా ఎంబడి తిరుగుతాడు మా శ్రీగారికి. అలా ఇట్లా చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా మధువు తిరుగుతున్నాడు, వృత్తి మంగలి అట్నే తిరుగుతున్నాడు. ఇట్లా రకరకాల మంది నా ఎంబడి ఉన్నారు. నా దోస్తాను అటువంటి అందరు మాస్ నుంచి పైకి వచ్చినాను కాబట్టి అందరూ కూడా నా ఎంబడి సహకారం ఇచ్చారు. నాకు తెలియదు కాబట్టి చెప్తాను మీ అందరికీ. మరి ఆ 16 సంవత్సరాల జీవితంలో నరేంద్ర గారి అధ్యక్షతలో ఎన్నోసార్లు జైలుకి పోయినా. అప్పుడు జైలు పంపకుని నరేంద్ర గారి హయాంలో హౌస్ అరెస్ట్ చేసి షుగర్ ఫ్యాక్టరీలో 6 దినాలు 8 దినాలు నేను జైలు ఉండి వచ్చిన. జైలు అంటే జైలు కాదు, హౌస్ అరెస్ట్ 8 రోజులు అప్పుడు జీతం పంపకుని హౌస్ అరెస్ట్ చేస్తుంది. అవి కంపెనీ హఠావతి తీసుకుని ప్రచారం చాలా చేసి కేసులో A1 A2 నిజమైతే A2 చదివాడు. A2 చదివాడైతే A1 నేను మస్తు బస్సులు కాలబెట్టాడు, మస్తు బస్సులు తగలబెట్టాడు. ఇప్పుడు ఈ బస్సు పెడుతున్నాయి. నేను బీజేపీలో ఉన్నప్పుడు తగలబెట్టాలి నా పేరు రాద్దారు. ప్రైవేట్ పేరు నామింటే చిత్రం కేసులు నడుస్తుండే 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుంటే నేను దండకి పైసలు తీసుకోవాలి, జైల్లో పెట్టుకోవాలి, చదివి నడిపోతుంది. ఇట్లా మనందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా జీవితంలో చాలా మంది నాకు సహాయకుడిగా పనిచేసి ఈరోజు ఇంతటి వాణి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, మన పార్టీలో నా వెంబడి నా పక్కన నా ముంగటి ఉంది. వాసవి మాయలో కానీ పార్టీ కదా నేను సమయం తక్కువ ఉంటుంది కానీ నా పెద్ద కొడుకు హరీష్ ఇక్కడ నేను వాడంతా సోషల్ మీడియా చూసుకుంటాడు, అట్నే బ్యాంక్ అకౌంట్ చూసుకుంటాడు, ఎక్కడెక్కడ పోవాలి ఏమేమి పోవడం వాడు చూసుకొని వాడు కూడా వానంతా ఎందుకంటే బిజీ లైఫ్ ఆయన కూడా చాలా కంపెనీలో తన కంపెనీలో తనకు ఉన్నాయి. స్ప్రింట్ మార్ట్ అటువంటి చాలా కంపెనీలతో అగ్రిమెంట్ అయింది. పెద్ద పెద్ద కంపెనీ అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం చూసుకుంటూ ఈరోజు చేతుగా నా చిన్న కొడుకు పవన్ కళ్యాణ్ రోహిత్ అలియాస్ వాడు అమెరికా అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి సునామీ అమెరికాలో వాళ్ళకి ఏం కూడా కొద్దిగా మాట్లాడాలి, అది మాట్లాడాలి, అంతే ఉంటుంది. సో మనతో ఏముంటుందంటే ఏమన్నా పైసలు తక్కువ పడతామని ఫోన్ చేస్తాం, అదే 20 లక్షలు పంపించాలంటే ఆ సాయం కూడా చేస్తాం. సో అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి నా స్నేహితులు ఉన్నారు అంటారు, మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై వాసవి. అవకాశం ఇస్తాము. ముందుగా సన్మాన పత్రాన్ని ఆరోగ్య సంఘం తరఫున ఇస్తున్నాం. రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అది ఇది చక్ర సమర్పణ ఎంతో అభిమానంతో ఉత్సాహంతో మన అభిమాన నాయకులైనటువంటి శ్రీ తోటాజీ అనంత కృష్ణ గారిని సన్మానించడానికి అందరికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరూ కూడా సంయమనం పాటిస్తూ వరుస క్రమంలో ఉంటూ ఒకేసారి నిలవకుండా ఒక్కొక్కరి తరఫున
ఆ తర్వాత ఒక్కొక్క సంఘం పక్షాన మీరుగా సన్మానం చేస్తూ మీ అభిమానాన్ని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాను. సిద్ధంగా ఉండాలి అన్న. ఒక 5 నిమిషాలు వాడుకొచ్చి నేను స్టేజ్ మీద వదిలిపెట్టినట్టే తర్వాత మిగతా సంఘాలు. ఎందుకంటే అది జైలుపైన ఆశీనులైనటువంటి ఒక సేవకుడైన ప్రజా ప్రతినిధుడైన ప్రజా సేవకుడై జన్మిస్తాడగా అనంత కృష్ణ గారు కూడా ఎన్ని జన్మల పుణ్య ఫలములు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, ఆ తల్లిదండ్రుల యొక్క గర్భశుక్త ఫలాల ఫలితమే వారికి సన్మానం జరుగుతుంది. ఒక ప్రజా ప్రతినిధికే కాదు, సేవా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి పెంచడానికి చరాచర జీవులకు నేనేమి సేవ చేయగలను అన్న చందాన ఆ సేవకు సాక్షిగా నేనున్నానని గజపాల వారి మెడలు